అన్నా ఒకసారి ఇటారా మేడం. అన్న ఇక్కడ తిమ్మాజిపేట ఎంత దూరం? ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంటుంది మేడం. 10 ఉంటుందా? అవునా? ఎంత స్ట్రైట్ ఒకటే రూట్ మన స్ట్రైట్ ఒకటే రూట్ మేడం. ఒకటే రూట్. మీరు ఏమన్నా వస్తారా అటు? మేము అటే వెళ్ళాలి కానీ బస్సులో వెళ్తాలే మేడం. మేము అటే వెళ్ళాలి కానీ బస్సులో వెళ్తాలే మేడం. రండి దించేస్తాను. పర్లేదు మేడం, బస్సులో వెళ్తాం. డబ్బులు ఏమి వద్దులే అన్నారండి. డబ్బులు ఏమి వద్దులే అన్నారండి. ఒక నిమిషం. తిమ్మాజిపేట వెళ్తురా మీరు? అవును మేడం. సీట్ బెల్ట్ పెట్టుకోరా? ఏం చేస్తుంటారు? నేను కూలీ పని చేస్తాను మేడం. ఎంత ఇస్తారు రోజు? నాకు రోజుకి 500-600 ఇస్తారు మేడం. 500 ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు మేడం. ఇద్దరు ఆడపిల్లలా? మరి సరిపోతాయి పైసలు? అంటే మా ఆడవాళ్ళు వాళ్ళు పనికి వెళ్తారు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. మీ ఆడవాళ్ళు కూడా వెళ్తారా పనికి? అంటే బట్టలు కొడతారు, ఇక సరిపెట్టుకుంటారు. మరి మంచి ఒక జాబ్ ఉంది, చేస్తారా? ఏ జాబ్ మేడం? అయితే నేను నా దగ్గర ఒక టీం ఉంటుంది, ఒక 30 మంది. అందులో మీరు కూడా జాయిన్ అయితే అవ్వండి. చదువులేదుగా మేడం. చదువులేదుగా మేడం. చదువు ఏం అవసరం లేదు, దానికి టాలెంట్ ఉంటే చాలు. టాలెంట్ ఉండాలి మీకు, అంతే. అంటే ఇక్కడ నెలల నుంచి చేస్తున్నాం మేడం. ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది, రావడానికి ఏం లే. వారానికి ఒకసారి మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఆదివారం ఇంటికి వెళ్ళండి. మిగతా రోజులు నేను చెప్పే వరకు చేయండి. ఏం లేదు, ఏటీఎంస్ ఉంటాయి కదా, ఏటీఎంలో పైసలు తీసుకురావాలి. ఏదో తేడాగా ఉందేంటి? మీరు డ్రా చేసేస్తారా? మేమేం డ్రా చేయం, కానీ నార్మల్గా మీకు అన్ని చెప్తాం ఎట్లా చేయాలి అనేది. మీరే డ్రా చేసి తీసుకురావాలి. మేము డ్రా చేయాలంటే మాకు తెలియదుగా మేడం. ఏటీఎం మేము చెప్తాం, ట్రైనింగ్ ఇస్తాం ఎట్లా చేయాలి అనేది. ట్రైనింగ్ ఇచ్చి మేమే నేర్పిస్తాము అన్ని. ఏం లేదు, మనకి ఇప్పుడు ఏటీఎంలో ఇంత అమౌంట్ అని చెప్తాము. అంటే పైసలు అన్నీ కాదు, ఏటీఎం తీసుకొని వచ్చేసేయాలి డైరెక్ట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏటీఎంఏ తీసుకొని వచ్చారా? ఏటీఎం అంటే ఇప్పుడు మేము దొంగతనాలు చేస్తుంటాం. దొంగతనాలు చేస్తుంటాం. నేను శాలరీలు ఇచ్చి ఫుడ్ బెడ్ అన్ని నేనే పెట్టి వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి రోజు టార్గెట్ ఇన్ని ఇస్తా, అంటే నెలకి ఇన్ని టార్గెట్ ఇస్తా. అవి చేస్తారు మా ఊళ్ళు. ఏం కాదు, చేయండి. నాకు ఒకరు తక్కువ పడ్డారు 30 మందిలో. ఒకడు మొన్ననే చచ్చిపోయిండు. మనకు 30 మంది కావాలి, 30 ఏటీఎంలు నెలకొకటి. సో మీకు ఎట్లా ఏందనేది చెప్తా. ఒక ఆయనకు మొన్ననే హెల్త్ వాళ్ళకి చచ్చిపోయిండు. నాకు వినిపిస్తలే. అందుకోసమే నేను మంచి ఆఫర్ ఇస్తా అంటున్నా కదా. మీకు నెలకి ఎన్ని వస్తాయి చెప్పు? నేను 30,000 ఇస్తాను నెలకి. ఆడపిల్లలు ఉన్నారంటున్నారు, మంచి 30,000 ఇస్తా అంటున్నా. ఏమైంది? 15,000 ఇచ్చిన పిల్లల దగ్గర అలవాటు లేదు, ట్రైనింగ్ ఇస్తామన్నా. ఇప్పుడు ఏం లేదు, నైట్ ఏం చేయాలి? కిందికెళ్ళి దోవుకుంటూ పోవాలి. లేకపోతే లోపలికి పోయి మొత్తం నట్లు అన్ని విప్పేసి ఏటీఎం బాక్స్ తీసుకొని వచ్చేసేయాలి. టీం ఉంటారు, నువ్వు ఒక్కనివేం కాదు. నువ్వు ధోని, నీకో టీము. మనోళ్ళు కూడా ఉంటారు. కుక్కలు కనబడితేనే భయం. ఏంది? బయటకు వచ్చి కుక్కలు ఉంటేనే ఏదైనా సింగల్ రోడ్ లో రావడానికి భయం మేడం. నా వల్ల కాదు. అరే ఆడపిల్లలు తిరుగుతున్నారు ఈ పొద్దు రేపు. మీరేంది? నా దానిలో ఆడపిల్లలు కూడా ఉన్నారు తెలుసా? వద్దు మేడం, నా వల్ల కాదు. కాండ దించండి, నేను వెళ్ళిపోతా. లేదు మీరు కాదు, నాకు ఒకరు తక్కువ పడ్డారు ఈ రోజు.
మనం ఇక్కడ చేయము, ఈ ఊర్లో చేయం, బయట వేరే ఊర్లో ఎక్కడైనా నా వల్ల కాదు మేడం, ఎట్ట కూడా నడుచుకుంటాను. బయట కూడా వెళ్తుంటాం, ఫ్లైట్ లో పోయి రావాలి తీసుకురావాలి, 30,000 నెలకి ఇంటికి పంపిద్దాం, మీ ఫుడ్ ఖర్చు బట్టలు అన్ని మేమే చూసుకుంటాం. నా వల్ల కాదు మేడం, నా వల్ల కాదు మేడం. ఏం లేదు, రావాల్సిందే మీరు. అసలు నా వల్ల కాదు మేడం, కాదంటే ఊరి తీసేయండి, నేను వెళ్ళిపోతాను. లేదు, రావాల్సిందే మీరు. అసలు నా వల్ల కాదు మేడం, రావాల్సిందే. నా వల్ల కాదు మేడం. నేను ఇట్లనే కార్లో లిఫ్ట్ ఇచ్చి ఒక 10 మందిని జమ చేసుకున్నా తెలుసా. ఎవరు లేరాడా? నీ దండం పెడతా మేడం, నన్ను వదిలిపెట్టేసి నాకు వద్దు. నీ దండం పెడతా మేడం, నన్ను వదిలిపెట్టేసి నాకు వద్దు. ఆగండి, నీ దండం పెడతా మేడం. మేడం నా వల్ల కాదు మేడం, నా వల్ల కాదు మేడం. నా పిల్లలు అన్యాయం అయిపోతారు, నీకు దండం పెడతా. వద్దు మేడం, నీకు దండం పెడతా. అసలు వద్దు మేడం, వద్దు మేడం, అసలు చెప్పొద్దు, ఏమొద్దు అసలు వద్దు మేడం, వద్దు. మీకు దండం పెడతా, మీకు కాలు పట్టుకుంటా కావాలంటే నన్ను వదిలేండి, మీకు కాలు పట్టుకుంటా కావాలంటే నన్ను వదిలేండి మేడం. వద్దు మేడం, వద్దు మేడం, మీ కాళ్ళకి దండం పెడతా. అసలు నాకు వద్దు మేడం, మీ కాళ్ళకి దండం పెడతా, నన్ను క్షమించండి, నా వల్ల కదా. అసలు 30,000 కదా, నాకు ఎంత ఇచ్చినా నాకు వద్దు మేడం, నా వద్దు మేడం. నన్ను నమ్ముకుని నా పిల్లలు ఉన్నారు, మీకు దండం పెడతా మేడం, మీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా, నన్ను వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. వద్దు మేడం, నన్ను వదిలేండి. వద్దు మేడం, నన్ను వదిలేండి. వద్దు మేడం, అసలు వద్దు మేడం. అన్నా ఆగండి, వద్దు మేడం, నా వల్ల కాదు మేడం, మీ దండం పెడతా మేడం, నన్ను వదిలేండి మేడం. నేను చెప్తాను. వద్దు మేడం, నీకు మీ కాలు పడుకుంటా. వద్దు మేడం, నీకు మీ కాలు పడుకుంటా. నేనేం తీసుకోవాలి, ఆగు, నేనేం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, భయపడకు, ఆగు, తీసుకోను. ఒక ఇంజెక్షన్ ఇస్తా మేడం. విను, ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటేనేమో 30,000 ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి పోదాము, నువ్వు ఒప్పుకోకపోతే బలవంతంగా ఇంజెక్షన్ తీసుకుపోయి ఆడ ట్రైనింగ్ నేను దిగిపోతా మేడం. అసలు అడవిలో పర్లేదు, అసలు నేను దిగిపోతా మేడం. అసలు నేను ఉండను, నాకు ఇంజెక్షన్ వద్దు, మీ డబ్బులు వద్దు మేడం, ప్లీజ్ మేడం. వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం. వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం, మీకు దండం పెడతా మేడం. వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం, ప్లీజ్ మేడం. మీ కాళ్ళు పట్టుకుంటా మేడం, మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలిపెట్టండి మేడం, ప్లీజ్. వద్దు మేడం, నాకు వద్దు వద్దు మేడం, నాకు వద్దు పచ్చడి మెతుకులు తిన్నా చాలు మేడం, మీకు దండం పెడతా మేడం. వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం. నేను ఒప్పుకోను మేడం, నా వల్ల కాదు మేడం. మేడం గారు, నన్ను నమ్ముకుని నా భార్య పిల్లలు నాకు 42 మేడం. వద్దు మేడం, నాకు మీ దండం పెడతాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు మేడం. మేడం క్షమించండి మేడం. తప్పైపోయి ఎక్కను మేడం, చచ్చినాకను మేడం, పిలిచినాకను మేడం, ఎక్కను మేడం, చచ్చినాకను మేడం, పిలిచినాకను మేడం. కారు కాదు కదా, అసలు కారుకి మొహం కూడా చూడండి మేడం, నన్ను వదిలిపెట్టండి మేడం. అసలు చచ్చినాకను మేడం, బుద్ధి తక్కువ నువ్వు ఎక్కినందుకన్నా తోలుకోపోతాను నేను, మా ఇంటికి తీసుకొని ట్రైనింగ్ ఇస్తా. మీరు ఎక్కినందుకన్నా ఎక్కుతారు. ఎక్కను మేడం, చచ్చిపోయినా కూడా ఎక్కను మేడం. నడుచుకుంటాను వెళ్తాయి నీకు జీవితాలు కారాకను మేడం, నడుచుకుంటాను వెళ్తాయి నీకు జీవితాలు కారాకను మేడం. నన్ను క్షమించండి మేడం. సరే కూర్చో. దించాలమ్మా నిన్ను? దించొద్దు మేడం, నడుచుకుంటాను వెళ్ళిపోతాను నేను, నన్ను ఇక్కడ దించేయండి. పోదాం, దించుతా పద. ఎక్కుతారా మరి కారు? అసలు జీవితంలో ఎక్కను మేడం. నేనే ఫ్లైట్ లో పంపిస్తాను, ఓకేనా? వద్దు మేడం, అసలు నన్ను వదిలిపెట్టండి మేడం, అదే వదిలిపెట్టండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను మేడం. నేను దించుతా పదా, మా ఏరియాకి తీసుకొని పోతా నేను. వద్దు మేడం, నన్ను ఇక్కడ దించేసి 2 గంటల్లో. వద్దు మేడం, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. లేదు నేను దింపుతా. కాదు మేడం, ప్లీజ్ మేడం, నన్ను దించండి మేడం, అన్యాయం అయిపోతుంది. నేనేం తీసుకోవట్లే నిన్ను. లేదా ఇక్కడ ఆపండి మేడం, నేను దిగేస్తాను. ఇక్కడ ఆపండి, నేను దిగేస్తాను. ఇది చాలా దూరం నడుస్తా మేడం, అంత దూరం నడుస్తాను. పోదాం పాండే, ఒకసారికి రండి. లేదు మేడం, మీకు దండం పెడతా మేడం, దండం పెడతా మేడం, నన్ను వదిలేండి మేడం, నేను దిగేస్తాను. సరే అయితే ఇదంతా ఉట్టిదేలే, భయపడకు, ఓకేనా? అంతా ఉట్టిదేలే, భయపడకు, ఓకేనా? ఇదంతా ఉట్టిదే, నేను కావాలని చేస్తుంటా, తెలియని వాళ్ళ కార్లు ఎక్కొద్దని. నమ్మినావా? అంతా ఒట్టిదే, నేను ఏ ఏటీఎంలు చోరీ లేదు, ఏం లేదు, నేను జాబ్ చేసుకుంటా, అర్థమైందా? అప్పుడప్పుడు ఇట్లా తెలియని వాళ్ళ కార్లు తెలియని వాళ్ళ కార్లు ఎక్కొద్దని వీడియోస్ చేస్తుంటాం.
ఎక్కితే ఇప్పుడు నిజంగానే నేను తీసుకోపోతే నేను ఇంజక్షన్ వేసి అంతేగా మరి కార్లు ఎక్కుతారా ఇంకోసారి? అమ్మో అసలు చచ్చినా కూడా ఎక్కను. అమ్మో అసలు చచ్చినా కూడా ఎక్కను. మరి కార్లు ఎక్కువద్దు ఇంకోసారి, ఓకేనా? ఇదంతా ఉట్టిదే, టెన్షన్ పడకండి. నేను ఏడ దించాలో ఆడ దించేస్తా పాండి, సరే మేడం, ఓకేనా? ఏడ దించాలి? నన్ను అక్కడ మూల మీద దించండి మేడం, నన్ను అక్కడ మూల మీద దించండి మేడం. మీ ఇంటికన్నా దించుతాలే పా, ఓకేనా? హాయ్ ఛానల్ హాయ్ చెప్పండి ఒకసారి.